ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు అన్ని విషయములలో అబ్రహామును ఏం చేశాడు? ఆశీర్వదించిన. 24వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట చదువుతున్నాం కదా. 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని. 24వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ చూస్తున్నాం మనం. మన దేవుడు వాగ్దానాలు చేయడం మాత్రమే కాదు, వాగ్దానాలు నెరవేర్చువాడనే సంగతి ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. కల్దీ దేశంలో అబ్రహాం బయటికి రావాలని దేవుడు ఆశించినప్పుడు, అక్కడి నుంచి అబ్రహాం విడుదల పొంది కనాన్ దేశం రావాలని దేవుడు కోరినప్పుడు అబ్రహాం విశ్వాసంతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎటు వెళ్ళాలో తెలియదు, అక్కడ ఏముంటాయో తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. దేవుడు చెప్పాడని బయలుదేరిపోయాడు. దేవుడు చెప్పాడు, నీవు నా పట్ల చూపించే విధేయతకు ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ చెప్పిన దేవుడు 24వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అన్ని విషయాల్లో, అంటే ఒక్క విషయంలో కూడా అబ్రహాముకి కొరత అంటూ లేదు. అక్కర లేకుండా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు నేను హైలైట్ చేయాలనుకున్న మాట, అన్ని విషయములలో. దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు, ఆయన కృపలో మనం వర్ధిల్లుతున్నప్పుడు, సత్యమందు మనం స్థిరపరచబడినప్పుడు, యేసుప్రభువు అన్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునని. సత్యములో మనం ఎప్పుడైతే స్థిరపడుతున్నామో ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతామో, లేఖనానుసారంగా నీవు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయములలో వర్ధిల్లుతావు అన్నాడు. యోహాను పత్రికలో మనం చూస్తే 3వ పత్రిక 2వ వచనంలో మాట ఉంది, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయములలో వర్ధిల్లుతావు. క్రైస్ట్ టిప్ సెంటర్లో మనం బోధించే సత్యం ఇదే. ప్రతిసారి నేను హైలైట్ చేసే విషయం ఏంటంటే, స్పిరిచువల్ బ్లెస్సింగ్ అండ్ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ ప్రాస్పెరిటీ. ప్రపంచంలో అన్నింటికన్నా ఆధ్యాత్మికమైన వృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను ఆత్మలో బలపరచండి, నీకు రోజు దగ్గరగా నన్ను తీసుకురండి, నీ సహవాసంలో నేను ఎదగాలి, నీ సహవాసంలో నేను ఫలించాలి, నీకు నాకు ఏ పాపమో ఒక అడ్డుగోడగా నిలబడకూడదు ప్రభువా, నిరంతరాయంగా నీ ముఖదర్శనాన్ని నేను చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మికంగా ఇలాంటి అనుభవాల్లో మనం ఎదిగినప్పుడు అన్ని విషయముల్లో దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. నీకు కావలసిన ఆర్థిక సంబంధ విషయాల్లో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, అన్ని విషయాల్లో అభివృద్ధి నువ్వు చూస్తా. దేవుడు అందుకనే ఈ మాటను ఇక్కడ రాయించాడు, అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను.